గణేష్. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? బాగున్నా. సో రీసెంట్ గానే మీ ఫ్రెండ్స్ ని కలిసాను నేను. అవునా? శ్రవంతి, సనా, ఫరీనా, అమాన్, హరీష్, అనిల్. సో అందరు సేమ్ కాలేజ్ అనా? అందరం సేమ్ కాలేజ్. అనిల్ కూడా వేరే కాలేజ్. ఫరీనా అండ్ అనిల్ సేమ్ కాలేజ్. ఓకే, వాళ్ళిద్దరు సేమ్ కాలేజ్, మిగతా మీరందరూ సేమ్ కాలేజ్. ఓకే, సో నీ గురించి ఏదైనా యూనిక్ థింగ్? నా గురించి ఇప్పుడు ఏదైనా సంథింగ్ ప్రోగ్రామే కానీ ఏదైనా కానీ అది అంటే నాకు తెలిసిందే అనుకో, అది క్యాచ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, క్యాచ్ చేసుకోవాలి. అది ఇఫ్ పాసిబుల్ నా వల్ల అయినా కాకుండా చేయాలి. ఓకే, గ్రాస్పింగ్ అంటున్నావు, క్యాచింగ్. ఓకే, సో ఇప్పుడు నువ్వు బోస్ ఫెలోషిప్ చేస్తున్నావు కదా? యా. సో లర్నింగ్ సెంటర్ లో నువ్వే నేర్పిస్తున్నావు పిల్లలకి? లర్నింగ్ సెంటర్ అంటే మాది లైక్ స్కూల్ లెక్క ట్యూషన్ లెక్క కాదు. లర్నింగ్ సెంటర్ టోటల్ యాక్టివిటీస్ బేస్ పైన ఉంటుంది. మేము వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీస్, లర్నింగ్ యాక్టివిటీస్. మేము ముందుగా ఫిజికల్ యాక్టివిటీ చెప్తాం. ఎందుకు పర్టికులర్ గా ఫిజికల్ యాక్టివిటీ చూస్ చేసుకున్నామనంటే లైక్ ఇప్పుడు పిల్లలు స్కూల్ ఉంటది, ఇప్పుడు మా లర్నింగ్ సెంటర్ స్కూల్ నుంచి డైరెక్ట్ మేము ఇట్లా 2కి వెళ్తాం. 2కి వెళ్ళేసరికి వస్తారు ఆల్రెడీ స్కూల్. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చినాక కూడా అదే వేలో టీచ్ చేస్తే వాళ్ళకి ఎట్లా ఉంటది, బోర్ గా ఫీల్ అవుతారు. సో అందుకని ఫస్ట్ మేము ఫిజికల్ యాక్టివిటీ చేయించినాం వాళ్ళకి. లైక్ గేమ్స్ పెట్టడం, వాళ్ళు కొంచెం యాక్టివ్ అవుతారు, ఫ్రీగా అవుతారు, మనతో ఫ్రీగా మూవ్ అవుతారు. అదే ముందు ఈ ఫిజికల్ యాక్టివిటీ కాకుండా లర్నింగ్ యాక్టివిటీ పెట్టినాం అనుకో, వాళ్ళు సేమ్ స్కూల్ లెక్క ఫీల్ అవుతారు. అబ్బా అక్క మళ్ళీ అదేనా అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. దీని నుంచి నువ్వే నేర్చుకుంటాను పిల్లలకి చెప్తున్నాను. లైక్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది, వాళ్ళతో మాట్లాడడం ఎలా తెలిసిపోతుంది, లైక్ ఇంటరాక్టివ్ ఎలా అవ్వాలి అనేది కూడా. ఓకే, సో వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనేది నువ్వు నేర్చుకుంటున్నావు. సో ఇప్పుడు లైక్ ఇందాక మెన్షన్ చేసినట్టు నువ్వు, నీతో పాటు మీ చాలా మంది ఫ్రెండ్స్ యూత్ ఇది చేస్తున్నారు కదా, నువ్వు అనుకుంటున్నావా ఇంకా యూత్ ఇది చెయ్యాలి అని? డెఫినెట్లీ. ఎందుకు? లైక్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ ఒక స్టెప్ తీసుకొని చేస్తున్నాం అంటే ఏదో ఒకటి చేస్తున్నాం అంటే పిల్లల్లో చేంజ్ అనేది వస్తుంది. లైక్ ఇంకా ఉంటారు చాలా మంది యూత్, వాళ్ళు కూడా మా లెక్క ముందు ఫర్దర్ వచ్చేటారు. ఇప్పుడు సంథింగ్ ఇంకా వేరే స్కూల్స్ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి అంటే మా లాంటి వాళ్ళు అక్కడ లేరు కావచ్చు. ఇంకా మనలాంటి వాళ్ళు ముందుకు వచ్చారు అనుకో, వాళ్ళకి బెనిఫిట్ అవుతది. మా పిల్లలకి ఏదైతే నేర్పిస్తున్నామో, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో మిగతా పిల్లలకి కూడా సపోర్ట్ అనేది వస్తుంది కదా. సో లైక్ మీరు ఏదైతే బెనిఫిట్స్ అండ్ మీరైతే సపోర్ట్ పిల్లలకి ఇస్తున్నారో, అదే తరంగా వేరే యూత్ కూడా ఇలాంటి సపోర్ట్ పిల్లలకి ఇవ్వాలి అండ్ వాళ్ళు కూడా అది నేర్చుకోవాలి. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది అనుకుంటున్నారు. సో లైక్ మనం ఏం చేస్తే మిగతా యూత్ కూడా ఈ ఫెలోషిప్ చేస్తారు అనుకుంటున్నారు? లైక్ నువ్వైతే నమ్మావు, లైక్ వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్ టు జాయిన్ దిస్ ఫెలోషిప్? ఇంకా మిగతా వాళ్ళు జాయిన్ అవ్వాలంటే లైక్ ఇప్పుడు మేము ఎవరెవరం చేస్తున్నామో లైక్ మేము ఏం నేర్చుకుంటున్నాం, దాని ద్వారా ఏం యూజ్ ఉంది, లైక్ యూజెస్ బెనిఫిట్స్ వాళ్ళకి చెప్పడం, ఇన్స్పిరేషనల్ స్టోరీస్, మోటివేషనల్ స్టోరీస్ చెప్పడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం. లైక్ ఇప్పుడు మనం బోస్ ఫెలోషిప్ అంటాం. బోస్ ఫెలోషిప్ లో ఎవరుంటారు? సుభాష్ చంద్ర బోస్ ఇన్స్పిరేషన్ స్టోరీ, తను ఎలా చేస్తాడు, ఎట్లా ఇన్స్పిరేషన్ తీసుకొని అంటే స్టోరీ చెప్పడం గానీ, లేకుంటే మా ఇన్స్పిరేషన్స్ షేర్ చేయడం వాళ్ళకి, లైక్ చేయడం, ఏమైనా ఇంకా ఫర్దర్ గా ఇంకా ఏమైనా యాక్టివిటీస్ కండక్ట్ చేసి వాళ్ళకి చెప్పడం. లైక్ కాలేజ్లలోకి వెళ్ళి ఇట్లా చెప్పడం, ప్రోగ్రామ్ అవేర్నెస్ ఇవ్వడం, మేము వెళ్ళి ఇట్లా చేస్తున్నాం, మాకు బెనిఫిట్ వచ్చింది, మీరు కూడా మాతో జాయిన్ అయ్యారు అనుకోండి, మనం ఇంకా సొసైటీని కూడా ఇంకా డెవలప్ చేయగలుగుతాం. ఇంకా మాతో ఇంకా యూత్ ఇంకా జాయిన్ అవ్వరంటే పిల్లలకి బెనిఫిట్, అలాగే మీకు కూడా చాలా బెనిఫిట్ ఉంటది అని. సో దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు వస్తారు అనుకుంటున్నారు. సో లైక్ మీరు మధ్యలో బోస్ గురించి చెప్పారు. సో మీరు బోస్ గురించి చెప్పినప్పుడు నాకు బెంగాల్ సాంగ్ ఒకటి గుర్తుకొచ్చింది. బెంగాలీలో ఒక సాంగ్ ఉంది, సుభాష్ కే బోజా షాక్ తో, అంటే అండర్స్టాండింగ్ సుభాష్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే లైక్
అండర్స్టాండింగ్ సుభాష్ ఈస్ డిఫికల్ట్, కానీ స్లోలీ సుభాష్ గురించి నేర్చుకుంటుంటే తెలుసుకుంటుంటే దాని ద్వారా మెల్లిమెల్లిగా మొత్తం కాకపోయినా కొంతవరకైనా అర్థం చేసుకోవచ్చు అనిపిస్తుంది. యా ఇప్పుడు మీరు అన్నారు అండర్స్టాండింగ్ సుభాష్ ఇస్ డిఫికల్ట్, మీరు అన్నారు కదా కొంచెం కొంచెం మెల్లమెల్లగా నేర్చుకున్నాం అనుకో, అలాగే ఇంకా ఇంకా నేర్చుకున్నాం అనుకో డిఫికల్ట్ ఎందుకు అవుతుంది? కొంచెం డిఫికల్ట్ కాకపోయినా నేర్చుకుంటే అర్థమైపోతుంది, అప్పుడు మనం వచ్చేది డిఫికల్ట్ కాదు, మనం అర్థం చేసుకుంటే అది మనకి ఈజీ అవుతుంది. నేను అడగగానే వచ్చి షేర్ చేసినందుకు థ్యాంక్ యూ అక్షిత. థ్యాంక్ యూ గణేష్. ఇట్స్ నైస్ మీటింగ్ యూ.